నేను ఇస్కాన్ తరపున 12 సంవత్సరాల కిందట 2 రాష్ట్రాలు కలిసినప్పుడు భగవద్గీత మీద విద్యార్థులకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశాం. 40,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మన సుబ్రహ్మణ్య మైదానంలోనే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాం. నెల్లూరు జిల్లా, కడప జిల్లా 2 విద్యార్థులు ముస్లిం సోదరులకి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఆ నెల్లూరు జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన పిల్లవాడు నాకు 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఏంటి అని అడిగాడు. ఆ పిల్లవాడు మైక్ తీసుకుని ఏం మాట్లాడాడంటే, మా పెద్దలు భగవద్గీత మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదు అని చెప్పేవాళ్ళు. కానీ ఇస్కాన్ వాళ్ళు స్టేట్ ఫస్ట్ ప్రైజ్ 1,08,000 పెట్టేసరికి నాకు చాలా టెంప్టేషన్ ఉండింది. పార్టిసిపేట్ చేశాను, చదవడం మొదలు పెట్టాను. కానీ చదివిన తర్వాత నాకు అర్థమైన ఒక సత్యం ఏంటి అంటే, మా పెద్దలు చెప్పిన మాట అసత్యము, తప్పు. ఎందువల్లంటే భగవద్గీత మొదటి నుంచి చివరి వరకు ఇది మన మతానికి సంబంధించింది కాదు అన్నారు వాళ్ళు. కానీ మతం అన్న పదమే లేదు భగవద్గీతలో మొదటి నుంచి చివరి వరకు. మతం అన్న పదమే లేదు. తర్వాత ఇది చదివిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఏంటి అంటే, హింస లేనటువంటి జీవితాన్ని గడపాలా. నేను మాంసాన్ని భుజించడం మానేశాను. తర్వాత నాకు ఇంకొకటి అర్థమైంది, ఇది మానవాళికి మార్గదర్శకం, గైడ్ బుక్. తర్వాత మిమ్మల్ని అందరినీ నేను ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏంటది అంటే, చర్చిలకు వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్తారు, మసీదులకు వెళ్ళేటప్పుడు ఖురాన్ తీసుకెళ్తారు. ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఒక్క హిందూ భగవద్గీత తీసుకుని దేవాలయంకి వెళ్ళడం నేను చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది అని చెప్పి స్టేజ్ దిగేశారు.